ఐఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కమిషనర్ శేషన్న. నంద్యాల కుబ్రా మసీదులో రంజాన్ ఉపవాస ప్రార్థనలు. రంజాన్ రెండో దశ ప్రారంభం. పశ్చాత్తాపంతో అల్లా క్షమను పొందుదాం. హఫీజ్ అహ్మద్ బాషా సిద్దికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. శిల్పా కుటుంబం కేసీ కాల్వలను పూర్తి చేసి వెంచర్లు వేసి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి. దిగువ అహోబిలంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా రథోత్సవం గరుడోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. నంద్యాలలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు భవిష్యత్తు పాఠాలు కూడా నేర్పించండి. విద్యార్థులకు అవగాహన కల్పించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మార్కెట్ యార్డ్ లో డైరెక్టర్ కల్పన కుమారి చైర్మన్ మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సెక్రటరీ కల్పన బదిలీ. ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఎస్పీ శేషిరెడ్డికి బాధ్యతలు అప్పగింత. నంద్యాల పట్టణంలో మహిళలు అక్షరాస్యత పెంపొందించేందుకు అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చదవలేని మహిళలకు చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి ప్రాథమిక విద్య నేర్పిస్తున్నామని తెలిపారు. నంద్యాల పట్టణంలోని పలు వార్డుల్లో మహిళల కోసం ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల్లో మహిళలకు తెలుగు అక్షరాలు చదవడం, సులభంగా రాయడం, సాధారణ లెక్కలు చేయడం, రోజువారీ జీవితానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానం వంటి అంశాన్ని బోధిస్తున్నారు. మహిళలు సులభంగా నేర్చుకునేలా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు పాటలు, పద్యాలు సులభ పద్ధతుల ద్వారా బోధిస్తున్నారు. దీంతో మహిళలు ఆసక్తిగా తరగతులకు హాజరవుతూ త్వరగా చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. వారికి మరలా సచివాలయంలో ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికెట్లు పంపిణీ జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకము అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం చదవటము, రాయటము, లెక్కలు చేయటము రాని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చదవటము, రాయటము, గుణితాలు చేయడం అనేటువంటి అంశం గురించి అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. గత 2 నెలల నుంచి ప్రతిరోజు సాయంకాలం క్లాసులు అయినాయి. మన పట్టణంలో 5,239 మంది ఇంకా అక్షరాస్యులు కావాల్సి ఉంది అనేసి డేటా వచ్చింది. వారందరికీ కూడా ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడుతున్నాం. ప్రీ ఫైనల్ ఎగ్జాము ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు అన్ని సచివాలయాల్లో అవుతూ ఉంది. సో అందరు కూడా చదవటము, రాయటము, అలాగే చిన్న చిన్న లెక్కలు చేయడం ఎలా ఏంటి అనే విషయం గురించి నేర్చుకోవాలి. ఈ నెల 15న ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఆ ఫైనల్ ఎగ్జామ్లో కనుక పాస్ అయిపోతే కనుక వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈరోజు ప్రీ ఫైనల్ రాయాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సచివాలయానికి వెళ్ళిపోతే కనుక వెల్ఫేర్ సెక్రటరీ ఉంటాడు, ఆయనకు సారథ్యంలో ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఇంకా ఆ ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా సాయంత్రం 6 గంటల లోపల ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాయాల్సి కోరుతున్నాం. నంద్యాల జిల్లా మజ్లిస్ ఉలమా వా ఐమా అధ్యక్షులు హజరత్ హఫీజ్ అహ్మద్ బాషా సిద్దికి ముస్లిం సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని విడుదల చేశారు. రంజాన్ మాసంలో అత్యంత కీలకమైన మొదటి 10 రోజులు రహ్మత్, అల్లాహ్ కరుణ, క్షేమంగా ఇమాన్ విశ్వాసంతో ముగిసి ఇప్పుడు రెండో 10 రోజులు అంటే మగ్బీరత్ పాప క్షమాపణ దశలోకి ప్రవేశించామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ సందేశంలో ఈ క్రింది ముఖ్య విషయాన్ని వెల్లడించారు. గడిచిన రోజులకు కృతజ్ఞత, అల్లా దయతో మొదటి 10 రోజులు ఉపవాసాలు, ప్రార్థనతో ప్రశాంతంగా గడిచాయి. ఇందుకు మనం దేవునికి కృతజ్ఞత తెలుపుకోవాలి. మగ్బీరత్
ప్రాముఖ్యత. రెండో 10 రోజులు మన పాపాలకు ప్రాశ్చాత్తాపం చెంది అల్లా నుండి క్షమణ పొందే సమయం. ప్రతి ఒక్కరు ఈ 10 రోజులను వృధా చేయకుండా అస్తగ్ఫార్ క్షమాపణ వేడుకోవడం ఎక్కువగా చదవాలి. మిగిలిన రోజులపై ఏకాగ్రత. రంజాన్ సగం గడిచిపోయిందని నిర్లక్ష్యం వహించకూడదు. మిగిలి ఉన్న రోజుల నమాజులు, ఖురాన్ పఠనం మరియు దాన ధర్మాల్ని, జకాత్, సదకా మరింత ఉత్సాహంగా నిర్వహించాలి. క్రమశిక్షణ సమాజంలో శాంతి నెలకొల్పుతూ ఇతరులకు సహాయపడుతూ పవిత్ర మాసపు విలువల్ని కాపాడాలని ఆయన కోరారు. చివరగా అల్లా మనందరి ఉపవాసాన్ని, ప్రార్థన స్వీకరించి మన పాపాల్ని క్షమించి ఇహపర లోకాల్లో విజయాన్ని ప్రసాదించాలని ఆయన దువా చేశారు. बिस्मिल्लाहिर्रहमान अल्हम्दुलिल्लाह। आज जो है मस्जिद कुबरा के अंदर जुमा की नमाज अदा करके, चूंकि रमज़ान का मुबारक महीना था, इस मुबारक महीने का जो है आज हम तीसरा जुमा जो है अदा किए हैं। अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला जितने भी लोग जो है नमाज जुमा पढ़े हैं और जो है नमाज रोज़े रखे हैं, इबादत किए हैं, अल्लाह उन तमाम के जो है रोज़ों को, इबादतों को कबूल फरमा दे। क्योंकि अल्लाह तबारक व तआला ने हम सबको जो है ऐसा मुबारक महीना दिया था। इसका पहला अशरा जो है मग़फ़िरत का था, दूसरा जो है रहमत का था, अब दूसरा अशरा भी जो है गुजरता जा रहा है। आखिरी अशरा जो है जहन्नम के अजाब से जो है छुटकारा, निजात दिलाने का है। तो लिहाजा अल्लाह का जो है बहुत ही बड़ा करम एहसान है कि अल्लाह ने हमको जो है ये महीना, मुबारक महीना, तमाम महीनों का सरदार वाला महीना हमारे हक़ में अता किया। इसके अंदर जो है रोज़े रखे, ये रोज़े अल्लाह के लिए रखे। जो बंदा रोज़ा रखता है अल्लाह तबारक व तआला रोज़े का बदला देते हैं। तो ये मुसलमानों के लिए, तमाम उम्मत मुस्लिमा के लिए, तमाम मोमिनीन के लिए जो है ये महीना, रमज़ान का महीना हमारे लिए ट्रेनिंग का महीना है। हम इस महीने के अंदर ट्रेनिंग करेंगे, नमाज पढ़ेंगे, कुरान पढ़ेंगे, जिक्र करेंगे, तहज्जुद पढ़ेंगे, तरावी पढ़ेंगे, कुरान शरीफ पढ़ेंगे। इस महीने भर जितनी इबादतें करेंगे अल्लाह तबारक व तआला इस महीने की बरकत से हमारी ट्रेनिंग आइंदा जो है 11 महीने हमारी ट्रेनिंग अच्छी होगी। हम अच्छे इंसान बनेंगे, तक़वे वाले बनेंगे, मुत्तक़ी बनेंगे और हमारे अंदर जो है रोज़ों की बरकत से, नमाजों की बरकत से, सखावत की बरकत से, इफ्तार की बरकत से जो है अल्लाह तबारक व तआला हमारे दिलों के अंदर, हमारे दिलों को मोम बनाकर एक नूर अता फरमा देगा। वो नूर जो है हमारी ज़िंदगी के अंदर आएगा तो हम अल्लाह को पहचानने वाले, अल्लाह को मानने वाले, अल्लाह से लेने वाले, अल्लाह के अहकाम पर चलने वाले बनेंगे। तो लिहाजा मैं इस मौके पर जो है तमाम मुसलमान भाइयों का, बड़ों का, बुजुर्गों का जो है शुक्रिया अदा करते हुए अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला ने इतनी बाबरकत वाला महीना, रमज़ान जैसा मुबारक महीना, नेमतों वाला, अज़मतों वाला, रहमतों वाला, मग़फ़िरत वाला महीना, सब्र का महीना, ये तमाम महीना जो है हमारे लिए दिया है। अल्लाह इसका बदला जो है हमारी मग़फ़िरत करके हम सबको जो है जन्नत में जो है भेजना चाहते हैं। लिहाजा अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हम सब की इबादतों को, रोज़ों को, नमाज़ों को, तरावी को, कुरान के पढ़ने और सुनने को कबूल फरमा दे, हमारी सखावतों को भी कबूल फरमा दे। अल्लाह हम सबको ये मिलजुल कर जो है ज़िंदगी गुजारने की तौफीक नसीब फरमा दे। सारे आलम के अंदर मुसलमान परेशान हाल हैं, इनकी परेशानियों को दूर फरमा दे। मुसलमानों पर जुल्म सितम हो रहा है, अल्लाह उनके जुल्म सितम से जो है गैब से उनकी मदद फरमा कर उनको जो है तमाम मुसीबतों को दूर फरमा दे। अल्लाह तबारक व तआला हमारे मसाजिद के, मकातिब के, खानखाहों की जो है, हमारे मुसलमानों की जो है, शहरों की, हमारी माँ बहनों की इज्जत की, हर चीज़ की, आबरू की इज्जत की अल्लाह इस महीने की बरकत से जो है हिफाजत फरमा कर उनके ऊपर जो है तेरी रहमतों का नुज़ूल फरमा दे। बस अल्लाह से दुआ है कि हमारी दुआओं को कबूल फरमा दे। आमीन बिरहमतिका या रब्बल आलमीन। అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు 2026లో భాగంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని గురురాజ నలంద చైతన్య మొదలగు స్కూల్ విద్యార్థుల్ని ఆహ్వానించి వారికి పోలీసు వారు ప్రతిరోజు వారి విధుల్లో భాగంగా ఉపయోగించే ఆయుధాలని, వాటి పనితీరు గురించి విద్యార్థులకు సవివరంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు మాట్లాడారు. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, కొత్త చట్టాలు, ముఖ్యంగా పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటిని వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మరియు కళాశాలను శక్తి టీం బృందాలు సందర్శించి శక్తి యాప్పై అవగాహన కల్పించడంతో పాటు శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి, సమాజంలో మహిళలు, చిన్న పిల్లలపై జరిగే
మాహిత్యాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, పోక్సో చట్టాలు, కొత్త చట్టాలపై మరియు మహిళల భద్రత, మహిళా సాధికారతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాలపై సంబంధిత అధికారులు, వారి సిబ్బంది సహాయంతో విద్యార్థులకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడంతో పాటు ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని తెలియజేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఉమెన్స్ కి అందరికి ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు మనము డిపిఓలో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఆల్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని పిలిపించి మా దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఉపయోగిస్తామో, అవి ఏ టైంలో ఉపయోగిస్తామనే దాని మీద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే రకంగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ, ఈ తర్వాత పోక్సో కేసుల గురించి కానీ, వాళ్ళకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ వీక్లీ భాగంగా అందరికీ. అదే రకంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అన్ని కాలేజెస్ లో కూడా అందరు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంట్లో. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలగడ్డలో శిల్ప కుటుంబం కేసీ కాల్వలను పూర్తి చేసి వెంచర్లు వేసి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. ఆలగడ్డ, నంద్యాలతో పాటు కడపలో వెంచర్లు వేసి సాగునీటిని రైతులకు అందించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆలగడ్డలోనే కేసీ తెలుగు గంగ కుందు ద్వారా నీరు అందుతుందన్నారు. ఆలగడ్డలోనే చివరి ఆయకట్టు ఉండడంతో ఏటా నీటిని అందించడంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. శ్రీశైలంలో 854 అడుగులు అంతకన్నా ఎక్కువ నీరున్నా కేసీ చివరి ఆయకట్టుకు నీరు అందించడం లేదన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి గుర్తించాలన్నారు. ఆలగడ్డ నియోజకవర్గం నుండి వెళ్తున్న కుందు నుండి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే నీటి సమస్య తీరుతుందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ శిల్ప వెంచర్ అక్రమాలపై సాగునీటి శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేసీ కాల్వకు 31.90 టీఎంసీల నీరు అందుబాటులో ఉంచామన్నారు. 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. అధ్యక్ష, నంద్యాల జిల్లాలో మరి కేసీ, తెలుగు గంగ, కుందు, ఎస్ఆర్బిసి ప్రాజెక్టులున్న అధ్యక్ష. ఆలగడ్డ నియోజకవర్గంలో మాత్రమే కుందు, కేసీ కెనాల్, తెలుగు గంగ 3 ప్రాజెక్టుల ద్వారా మరి రైతులకి నీళ్ళు అందజేసే మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కేసీ కెనాల్కి 2,60,000 ఎకరాలు ఉంటే ఆలగడ్డకి మాత్రమే 90,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. తెలుగు గంగకి 1,26,000 ఎకరాలు ఉంటే ఆలగడ్డకి మాత్రమే 76,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. కుందు 10,000 ఎకరాలు దాదాపుగా ఆయకట్టుంది అధ్యక్ష. ఆలగడ్డ చివరి ప్రాంతం కావడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. నా ప్రశ్న, మరి ఆలగడ్డ మండలము, ఉయ్యాలవాడ మండలం, చాగరిమల్లి మండలంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారా అంటే మరి చిన్నపాటిగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి సమాధానం ఇవ్వడం అన్న అధ్యక్ష. 90,000 ఎకరాల్లో కేసీ కెనాల్కి 55,000 ఎకరాలు మరి ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధికారులు చెప్పిండొచ్చు అధ్యక్ష మంత్రి గారికి, ఏదైతే ఈ చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడానికి కారణము ఏదైతే శ్రీశైలంలో 854 లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే లెవెల్స్ లేకపోవడం వల్ల, దానికన్నా కింద లెవెల్స్ ఉండడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్ళలేకపోతున్నాము. అదేవిధంగా సున్కేసుల్లో ఉన్న నీళ్లు తాగునీటికి ఉపయోగిస్తున్నాం కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోతున్నామని చెప్పిండొచ్చు అధ్యక్ష. మరి మంత్రి గారికి ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష. 854 లెవెల్స్ 854 అడుగులు మెయింటైన్ చేసినా, దానికన్నా ఎక్కువ లెవెల్స్ ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సున్కేసులో కూడా అధ్యక్ష, ఆలగడ్డ ప్రాంతానికి సున్కేసుల నుంచి ఎప్పుడు నీళ్లు రాలేదు అధ్యక్ష. మాకు బనకచెల్ల నుంచి నీళ్లు మేము డ్రా చేసుకుంటామే కాబట్టి సున్కేసుల నుంచి నీళ్లు మాకు రావట్లేదని సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. దీనికి ముఖ్యమైన కారణం, గతంలో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను అధ్యక్ష, 13 లొకేషన్స్లో షట్టర్లు మరి డ్యామేజ్ కావడంతో లీకేజ్లు ఉండడం వల్ల ఈ నీళ్లు రావట్లేదని సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ, మరి సంత జుట్టూరు దగ్గర ఏదైతే కేసీ కెనాల్కి పికప్ అవుతుందో అధ్యక్ష, రాజోలి, కడప వరకు నీళ్లు పోవాలి అధ్యక్ష. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని సంగతి కూడా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటూ, సంత జుట్టూరు దగ్గర 1,500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, పొన్నాపురం దగ్గర 900 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, 21వ బ్లాక్ దగ్గర 500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. కానీ 150-200 క్యూసెక్లు మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందన్న సంగతి కావాలంటే మంత్రి గారు రికార్డ్స్ ఒక్కసారి చూస్తే తెలుసుకుంటున్నా అధ్యక్ష.
సంత జుట్టూరు దగ్గర షట్టర్లు డ్యామేజ్ అయిన సంగతి తప్పకుండా అది మీరు రిపేర్లు చేయించాలా, దానికి ఎందుకు లీకేజెస్ ఉన్నాయనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నంద్యాల ప్రాంతంలో అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నంద్యాల రైతులు, ఆలగడ్డ రైతులు ఎప్పుడు కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని వారం రోజులు పైన రైతులకి, వారం రోజులు కింద రైతులకి అని చెప్పి మేము కూర్చొని పంచాయతీలు చేసిన, మొన్న కూడా కూర్చొని పంచాయతీలు చేసినాం అధ్యక్ష. ఒక్క రోజు డిలే అయినా కూడా కింద ప్రాంతం వాళ్ళకి నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. రాజోలికి చాగల్మరి నా నియోజకవర్గంలో చాగల్మరి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కుందుకి పికప్ అయ్యి కడప జిల్లాకి రాజోలి వరకు నీళ్లు పోతున్నాయి అధ్యక్ష. కానీ ఆలగడ్డ ప్రాంతం మాత్రము నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఈ లిఫ్ట్ కుందూ నుంచి కేసీ కెనాల్కి నా నియోజకవర్గంలో పోతున్న కుందూరు నది నుంచే లిఫ్ట్ చేస్తే నా నియోజకవర్గంకి నీళ్ళు వస్తాయని సంగతి తెలియజేసుకుంటూ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సంగతి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 2018 సంవత్సరంలో అధ్యక్ష నేనే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ లిఫ్ట్ పెట్టాలని. అప్పుడు కేవలం ఉయ్యలవాడ మండలం మాత్రమే ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 మండలాలు ఎఫెక్ట్ అవుతున్న సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. లాస్ట్ ఒకటి విషయం తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈరోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ కేసీ కెనాల్ తెలుగు గంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ, నంద్యాల కానీ, కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకి వెళ్ళి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి కేడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 టీఎంసీ నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 టీఎంసీ నీరు ఎస్ఆర్బీసీకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధించి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,501 ఎకరాలు, అంటే 49,245 ఎకరాలకు ఇక్కడ నోటిఫైడ్, అంటే ఏదైతే లోకలైజ్డ్ ఆయకట్టు సంబంధించి కేసీ కెనాల్కి, అంటే ఈ 189.2 కిలోమీటర్ దగ్గర నుండి 16వ లాకు ద్వారా ఈ యొక్క 49,245 ఎకరాలకు సాగునీరు అందించడానికి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఐడెంటిఫై చేసి పర్మిషన్. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో అహోబిలం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ సమక్షంలో గురువారం తెల్లవారుజామున జరిగిన గరుడోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరద స్వామిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి ఎదురుగా చెంచులు చేస్తున్న నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం గరుడ వాహనం మీద కొలువుదీరిన శ్రీ ప్రహ్లాద వరద స్వామిని అహోబిల ఆలయ మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గరుడోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, ఆలయం వెలుపల ఇసుక వేస్తే రాలడంత జనం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఉపాధ్యాయులకు విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా భవిష్యత్తుకు అవసరమైన జీవిత పాఠాలను కూడా నేర్పించాలని సూచించారు. చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ఎందుకు విడాకులు జరుగుతున్నాయి వంటి సామాజిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆకాంక్షించారు. పాస్ లేదు మేడం, నైన్త్ లేదా? నైన్త్ కూడా ఫ్రీగానే ఉంటారా? గ్రౌండ్కి పోతున్నారా? అందరికి ప్రతి ఒక్కరు గ్రౌండ్కి పోతున్నారు. వీళ్ళు నువ్వేమాడతావు? వాళ్ళ మమ్మీతో ఆటలాడుతున్నా. అవును, మర్చిపోయినా మీరు ఇది చెప్తున్నా. అది కూడా పేరెంట్స్ గురించే బుర్రలోకి అవి చెప్పాలి. ఇంటి బాధ్యత తర్వాత ఏపీ థర్డ్ ప్లేస్ లో తెలుసా మీకు? ఏపీ థర్డ్ ప్లేస్ పోలీస్ స్టేషన్లోకి వస్తే మా ప్రాబ్లం తెలుస్తుంది. మహిళా పోలీస్ స్టేషన్ సింపుల్గా వచ్చి అడుగుతున్నారు వాళ్ళు. అబ్బాయిలకి చెప్పండి, అమ్మాయిలకి చెప్పండి. నేను అమ్మాయిలకి ఒకటే కాదు, బోత్ చెప్పండి. ఆ విలువలు చెప్పండి, మ్యారేజ్ విలువలు వాళ్ళకి చెప్పకపోతే రోజు ఉండాలి. రోజు ఒక క్లాస్ ఎవరైనా మంచి మాకు బట్టి లేకపోతే రోజు పోలీస్ ఉండాలి. చదువు తర్వాత ఓకేనా? స్కూల్ ఎప్పుడు సార్ డైరెక్షన్ ఇది పోలా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామికి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో అహోబిలం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయం నుండి ఊరేగింపు కోనేరు వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ కోనేటి నీటిలో ఏర్పాటు చేసిన తెప్పలో ఆసనలు చేసి ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు పూజల అనంతరం కోనేరులో 3 పర్యాయంలో విహరింపజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడారు. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలకు స్వామి అమ్మవార్లు అలసిపోయి ఉంటారు కనుక బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవాల్లో సేద తీరేందుకు నీటిలో వ్యవహరిస్తారన్నారు. తెప్పోత్సవాలు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రవికాంత్ చౌదరి, హిమబిందు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు.
నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ కల్పనను బదిలీ చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను తక్షణమే మార్కెటింగ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే కల్పన స్థానంలో అక్కడి అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీ శేషిరెడ్డికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా బాధ్యతలను అప్పగిస్తూ మార్కెటింగ్ స్టేట్ డైరెక్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. కల్పన బదిలీ కావడానికి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక సెక్రటరీ కల్పన అనుకూలంగా లేకపోవడం, నూతన చైర్మన్ గా గూటుపల్లి హరిబాబు మధ్య సెక్రటరీకి పొసగకపోవడం వంటి కారణాలు కాగా ఇటీవల కాలంలో సెక్రటరీ ఛాంబర్ ను చైర్మన్ ఛాంబర్ లోకి మార్చడంపై దుమారం లేచింది. తనకు తెలియకుండా చైర్మన్ కు కేటాయించడం పట్ల కూడా ఆమె గుస్సాగా ఉండడం, చైర్మన్ కు ఆమెకు మధ్య విభేదాలు పెరగడం వంటి కారణాలు ఆమె బదిలీకి దారి తీసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా మేము చెప్పాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు మేము చాలా ప్రచారం కూడా చేశాము. సిసిఐలో పత్తి కొనుగోలు చేస్తారు సిసిఐ వారు. పత్తి పండిస్తున్న రైతులు ప్రతి ఒక్కరూ ఇక్కడ నంద్యాలలో ఉన్న సిసిఐ సెంటర్ ని యూటిలైజ్ చేసుకోండి. వారు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేస్తారు. చాలా మంది కర్నూలు జిల్లా పరిసరాల్లో ఉండే రైతులు చాలా మంది కర్నూలు జిల్లాలో పత్తి కేంద్రాలకు వెళ్ళి అక్కడ రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని పేపర్లలో కూడా అడ్వర్స్ న్యూస్ రావటం జరిగింది. కానీ ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం, మీరు కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసినా, కర్నూలు దగ్గర రిజిస్ట్రేషన్ చేసినా కూడా మీరు నంద్యాల పట్టణంలో ఉండే సిసిఐ సెంటర్ ని మీరు విజిట్ చేయండి అన్నమాట. అక్కడ కంపల్సరీ సిసిఐ సెంటర్ వాళ్ళు రైతుల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు పత్తి కొనుగోలు చేయడానికి. నేను ప్రతి ఒక్క పత్తి రైతులకి నేను ప్రార్థించడం ఏమనగా, మీరు నంద్యాల సిసిఐ సెంటర్ లో వచ్చి నిరీక్షణ లేకుండా, అంటే వాళ్ళు ట్రాక్టర్లకి బండ్లకి మాకు బాడిగ చెల్లించాల్సి వస్తుంది అక్కడ నిరీక్షించడం వల్ల అన్నది ప్రతి ఒక్క రైతులు చెప్తున్నారంట మీడియా వారికి. అందుకోసం మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా సిసిఐ వారు పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కావున ఈ అవకాశాన్ని పత్తి రైతులు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లేదేదో కర్నూలు జిల్లా పత్తి కేంద్రానికి వెళ్ళడం ఏదో, ఇక్కడ నంద్యాల జిల్లా పత్తి కేంద్రంకి వస్తే ఈ నిరీక్షణ ఉండదు. వారికి అంతకంటే చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఇక్కడ సిసిఐ వాళ్ళు పత్తి కొనుగోలు చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పత్తి రైతు సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క పత్తి రైతు కోరుతున్నా, మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సంబంధం లేదు, ఎక్కడ చేసుకున్నా మీరు వన్స్ రిజిస్ట్రేషన్, మీరు దానికి సంబంధించిన పత్రాలు మీరు ఒకసారి చూపించారంటే పత్తి కొనుగోలుకి ఎఫ్సిసిఐ వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కమిషనర్ శేషన్న. నంద్యాల కుబ్రా మసీదులో రంజాన్ ఉపవాస ప్రార్థనలు. రంజాన్ 2వ దశ ప్రారంభం. పశ్చాత్తాపంతో అల్లా క్షమను పొందుదాం. హఫీజ్ అహ్మద్ బాషా సిద్దికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. శిల్పా కుటుంబం కేసీ కాల్వలను పూర్తి చేసి వెంచర్లు వేసి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి. దిగువ అహోబిలంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా రథోత్సవం, గరుడోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. నంద్యాలలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు భవిష్యత్తు పాఠాలు కూడా నేర్పించండి. విద్యార్థులకు అవగాహన కల్పించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మార్కెట్ యార్డులో డైరెక్టర్ కల్పన కుమారి చైర్మన్ మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సెక్రటరీ కల్పన బదిలీ. ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఎస్పీ శేషిరెడ్డికి బాధ్యతలు అప్పగింత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.